దయచేసి రికార్డింగ్ ఎక్కడ షేర్ చేయదండి, ఓకేనా? ఇది ఆఫీస్ ల్యాప్టాప్, రికార్డింగ్ ఎక్కడ షేర్ చేయదండి, కాన్ఫిడెన్షియల్. మురళి కీస్ ఉంటే ల్యాప్టాప్ తీసుకొచ్చాను నేను. పర్లేదు. ఇది చూపించిన మీకు రియల్ టైం బాగా అర్థమవుతుంది అనమాట. మన ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, రియల్ టైం ఎలా ఉంటుందని. ఈరోజు ఒక టెస్ట్ కేస్ తీసుకున్నాం. టెస్ట్ కేస్ తీసుకుని ఆటోమేట్ చేద్దాం. ఓకే, ఓకే చూడండి, ఈ టెస్ట్ కేస్ ఆటోమేట్ చేద్దాం. ఓకేనా? రియల్ టైంలో మీకు టెస్ట్ కేసెస్ ఇలా నోట్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనేది చూడండి. ఇది మొత్తం ఒక టెస్ట్ కేస్. ఓకే, సో ఈ టెస్ట్ కేస్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, మన కుకుమర్ బీటీటీ గర్కిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి ఆటోమేట్ చేయాలి. ఓకే, సో ఈ టెస్ట్ కేస్ ఇప్పుడు ఆటోమేట్ చేద్దాం ఫ్రెష్గా. ఓకే, చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ అప్లికేషన్లోకి నావిగేట్ అవ్వాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అవునా కదా? వాయిస్ వింటున్నారా? ఓకే, ఫస్ట్ ఇవన్నీ ఆల్రెడీ సినారియోస్ మనకు ఉన్నాయి. ఏంటి చూడండి, ఐ నావిగేట్ టు Oracle HCM లాగిన్ పేజ్. ఓకేనా? ఐ లాగిన్ టు అప్లికేషన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకేనా? సో ఇక్కడ వరకు కోడింగ్ మనకు ఉందన్నమాట. అవునా కదా? ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి. సో ఓకే, సో ఇది మొత్తం కాపీ చేసుకొని నేను కింద పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ కేస్ నేమ్ ఏం పెట్టాలి, ట్రాన్స్ఫర్ టు ద సబ్ లెడ్జర్. నేను ఎలా ఆటోమేట్ చేస్తాను జాగ్రత్త చూడండి. మీకు ఆల్రెడీ కుకుమర్ ఐడియా ఉంది క్లియర్గా. ఓకే, సో నేను ఈ టెస్ట్ కేస్ ఎలా ఆటోమేట్ చేస్తాను చూడండి. ట్రాన్స్ఫర్ టు ద సబ్ లెడ్జర్. ఇది టెస్ట్ కేస్ ట్యాగ్ పెట్టాను అన్నమాట. సేమ్ ఇదే నేను సినారియో కూడా పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఐ లాగిన్ టు అప్లికేషన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. ఉన్నా కదా? నేను అప్లికేషన్ నావిగేట్ అయ్యేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ ఇచ్చి సెండ్ కేసు కొడతాను అనమాట. ఓకే, సైన్ ఇన్. నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ మై క్లయింట్ గ్రూప్స్ ఇన్ ద NAV ట్యాబ్స్ ఇన్ ద మెయిన్ పేజ్. ఇప్పుడు చూడండి, అప్లికేషన్లోకి లాగిన్ అవుతాను. ఇది అప్లికేషన్ అనమాట. ఓకే, ఓకే, అప్లికేషన్లోకి లాగిన్ అవ్వగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వగానే ఈ పేజ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ పేజ్ రాగానే ఏం చేయాలి, ఐ క్లిక్ ఆన్ మై క్లయింట్ గ్రూప్స్. మై క్లయింట్ గ్రూప్స్ ఎక్కడ ఉంది, ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఓకే, సో మై క్లయింట్ గ్రూప్స్ ఇక్కడ ఉంది కదా. సో ఐ క్లిక్ ఆన్ మై క్లయింట్ గ్రూప్స్ లింక్ ఇన్ ద NAV ట్యాబ్స్ ఇన్ ద మెయిన్ పేజ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇది ఎలా కామన్గా రాస్తున్నాను చూడండి. ఓకేనా? ఇక్కడ దండిగా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అన్నిటికీ ఒక స్టెప్లో పంపిస్తాం అనమాట. నేను ఏ ఆప్షన్ కావాలంటే, ఇప్పుడు మై టీమ్ కావాలనుకోండి, ఇక్కడ మై టీమ్ పంపిస్తాను. మై క్లయింట్ గ్రూప్ అంటే ఇక్కడ మై క్లయింట్ గ్రూప్. ఓకే, బెనిఫిట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే ఆ టెక్స్ట్ ఇక్కడ పంపిస్తే చాలు, దాని మీద క్లిక్ చేసేస్తాం అనమాట. అలా డైనమిక్గా రాస్తున్నాం. తెలుసు కదా ఎలా రాయాలో, పర్సంటేజెస్. ఓకే, సో ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మై క్లయింట్ గ్రూప్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక ఎక్స్ పాత్ రాసుకొని అట్లా చేయకూడదు. ఓకేనా? ఒకటే ఎక్స్ పాత్, మీకు ఏ ఆప్షన్ అయినా క్లిక్ చేయగలరు. ఓకేనా? మీ ఆప్షన్ నేమ్ ఫీచర్ ఫైల్ నుంచి పంపిస్తే ఆ పర్టికులర్ ఆప్షన్ క్లిక్ కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీంట్లోకి వచ్చిన తర్వాత పేరోల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలనుకుంటున్నాను. చూడండి, జస్ట్ నేను టెక్స్ట్ పంపిస్తున్నాను. టెక్స్ట్ పంపిస్తే ఈ పేరోల్ ఆప్షన్ క్లిక్ చేసేస్తాను. ఓకే, ఓకేనా?
చూడండి ఎప్పుడు ఇలా జనరిక్ వేలో టెస్ట్ కేసు ఉండాలన్నమాట, అంతేగాని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎక్స్పాత్ రాసుకొని అలా చేస్తే ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. ఓకేనా, ఇట్లా రాస్తే టెస్ట్ కేసెస్ చాలా స్పీడ్ కంప్లీట్ చేసేయచ్చు. ఇప్పుడు 10 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 ఆప్షన్స్లో మీరు ఎక్స్పాత్ రాసుకుని జనరిక్ ఎక్స్పాత్ రాసుకుంటే, ఓకేనా, మీరు ఏ టెక్స్ట్ పంపిస్తే ఆ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది అన్నమాట. ఓకే, దెన్ ఐ వ్యాలిడేట్ ద పేజ్ విత్ పేరోల్ హెడర్స్ ఈజ్ డిస్ప్లేడ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, పేరోల్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్లో పేరోల్ హెడర్, ఇది హెడరే కదా, పేజ్ హెడర్, ఇది డిస్ప్లే అయిందా లేదా వ్యాలిడేట్ చేస్తున్నాను అనమాట. ఎలా వ్యాలిడేట్ చేస్తున్నాము, వ్యాలిడేట్ ద పేజ్ విత్ పేరోల్ హెడర్. ఇది కూడా చూడండి, మళ్ళీ టెక్స్ట్ లాగా పంపించాను. ఈ పేజ్కి అయితే పేరోల్ వచ్చింది, ఇంకో వేరే పేజ్కి వేరే రావచ్చు కదా హెడర్స్, అవునా కదా. కాబట్టి పేరోల్ చూసారంటే అసెట్ డాట్ అసెట్ ట్రూ న్యూ పేజ్ డాట్ గెట్ పేజ్ హెడర్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్ అంతే. ఇక నేను ఏదైతే టెక్స్ట్ పంపిస్తానో దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నాను అనమాట అసెట్. ఒకవేళ ఈ పేజ్ డిస్ప్లే అవ్వలేదు అనుకోండి ఫాల్స్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ ఫ్లో. ఇక్కడ చూడండి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ దీనికి కూడా కామన్ ఎక్స్పాత్. ఓకేనా, ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ ఏ ఫ్లో. సబ్మిట్ ఏ ఫ్లో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, దీనికి ఒక ఎక్స్పాత్, దీనికి ఒకటి రాసుకుంటే ఎన్ని ఎక్స్పాత్లు అయిపోతాయి ఇక్కడే, అన్నా కదా. ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ ఫ్లో లింక్ అండర్ పేరోల్ పేజ్. సబ్మిట్ ఫ్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో నేను దీని మీద క్లిక్ చేయాలి. జస్ట్ నేను ఆ టెక్స్ట్ పంపించాను అంతే, సబ్మిట్ ఏ ఫ్లో లింక్ అండర్ ద పేరోల్ పేజ్. ఈరోజు నేను సబ్మిట్ ఏ ఫ్లో క్లిక్ చేయాలి, రేపు బ్యాచ్ లోడర్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ బ్యాలెన్స్ బై డేట్, ఏది కావాలన్నా నేను ఆ టెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే చాలు, ఆ పర్టికులర్ ఆప్షన్ క్లిక్ చేసేస్తున్నాను. చూడండి మొత్తం ఎంత సింప్లిఫై అయిపోయిందో టెస్ట్. మనం ఒక్కసారి కష్టపడితే చాలు, ఒకసారి కామన్గా స్టెప్ రాసుకున్నామంటే ఇంకా అన్నిటికీ వర్క్ అయిపోతుంది. ఓకే, సబ్మిట్ ఏ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం టెస్ట్ కేసు పోదాం. ఇక్కడ వరకు కామన్ సబ్మిట్ ఫ్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐ వ్యాలిడేట్ ద పేజ్ విత్ ఫ్లో సబ్మిషన్ హెడర్ ఈస్ డిస్ప్లేడ్. దీంట్లో చూడండి ఫ్లో సబ్మిషన్ హెడర్ డిస్ప్లేడ్. ఇక్కడ సేమ్ స్టెప్, ఇక్కడ చూడండి పేరోల్ అనే హెడర్ని డిస్ప్లే వ్యాలిడేట్ చేస్తుంది, ఇక్కడ ఏమో ఫ్లో సబ్మిషన్ హెడర్ని వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఇక్కడ చూడండి టెస్ట్ కేసు పోదాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాం అనమాట, ఇక్కడ ఫ్లో సబ్మిషన్ హెడర్ లో లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది ఉందా లేదా, ఇక్కడ డ్రాప్ డౌన్. సో ఈ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ లో నేను దేని సెలెక్ట్ చేయాలి, యుఎస్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ సెలెక్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చి టైప్ చేస్తాను యుఎస్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఓకేనా, దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో అదే ఇక్కడ రాసాను చూడండి. Should I select the legislative data group and click on calculate payments from the US legislative data group. I select legislative data group and click on calculate payments link. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ టు, ఇక్కడ వరకు టెస్ట్ కేస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏం చెక్ చేయాలంటే ట్రాన్స్ఫర్ టు సబ్ లెడ్జర్ అకౌంటింగ్. ఓకే, ఈ ఆప్షన్ ఇక్కడ నేను సెర్చ్ చేయాలన్నమాట, ఈ సెర్చ్ బార్లో. ఓకే, సెర్చ్ చేసి సెర్చ్ కొట్టు. ఇది ట్రాన్స్ఫర్ టు సబ్ లెడ్జర్ అకౌంటింగ్. దీన్ని ఎలా సెర్చ్ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా సెర్చ్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫర్ టు సబ్ లెడ్జర్ అకౌంట్. దీన్ని కాపీ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ మనకు ఒకటే ఆప్షన్ రావాలి ఇప్పుడు, కానీ ఓకేనా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండకూడదు. ట్రాన్స్ఫర్ టు సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ఒకటే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయాలి.
ఓకే, దీని మీద క్లిక్ చేయాలంటే ఏం చేయాలి? నేను నాకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని ఇక్కడ పంపిస్తాను. ఓకే, టెక్స్ట్ని పంపిస్తాను. ట్రాన్స్ఫర్ టు సబ్ లెడ్జర్ అకౌంటింగ్ లింక్, దీని మీద క్లిక్ చేసేస్తుంది. ఓకే, చూడండి దీని మీద క్లిక్ చేసేస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ ఏ పేరోల్ ఫ్లో. నెక్స్ట్ ఏం చేయాలి? ఐ వ్యాలిడేట్ ద పేజ్ విత్ సబ్మిట్ ఏ పేరోల్ ఫ్లో హెడర్ ఈస్ డిస్ప్లే. చూడండి సబ్మిట్ ఏ పేరోల్ ఫ్లో హెడర్ డిస్ప్లే అవుతుందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే టెస్ట్ కేసు మారిపోతుంది అనమాట. ఈ స్టెప్ తీసేయండి, మనం వేరే స్టెప్ రాసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఈ టెస్ట్ కేసులో చేంజ్ చేసింది ఏమన్నా ఉందా? నేనేమైనా కోడింగ్ రాశాను టెస్ట్ కేసులో? జావా కోడింగ్ ఏం రాయలేదు. ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను అంతే, ఇంకేమన్నా చేశాను? ఏం చేయలేదు. చూడండి మొత్తం నా టెస్ట్ కేస్ రెడీ. ఇంకా నేను ఏం చేయాలి? లాస్ట్లో ఒక స్టెప్ రాస్తే చాలు అనమాట. ఇదొకటి రాస్తే చాలు, అయిపోయింది. టెస్ట్ కేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? అలా రాసుకోవాలన్నమాట. మోర్ జనరిక్ వేలో ఎక్కడైతే మనకు కామన్ స్టెప్స్ రాయొచ్చో అక్కడ కామన్ స్టెప్స్ రాసుకొని మోర్ జనరిక్ వేలో టెస్ట్ కేస్ రాసుకుంటే సేమ్ కాపీ చేసి పేస్ట్ చేసేసుకుంటా ఉంటే టెస్ట్ కేస్ లైఫ్ కంప్లీట్ అయిపోతా ఉంటాయి అన్నమాట స్పీడ్గా. ఆ పీడిఎఫ్ లో మీరే తయారు చేసుకున్నారా? ఇది మా కంపెనీలో మాన్యువల్ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్ అని ఇద్దరు ఉంటారు అనమాట. ఓకేనా? మాన్యువల్ టెస్టర్ వాళ్ళకి ఆటోమేషన్ రాదు. మాన్యువల్ టెస్టర్స్ ఏం చేస్తారంటే పీడిఎఫ్ మాకు ఓ డాక్యుమెంట్ తయారు చేస్తారు ఒక టెస్ట్ కేస్, దాన్ని చూసి మేము ఆటోమేట్ చేయాలన్నమాట, కోడింగ్ రాయాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఓకేనా? ఎక్కడున్నా ఇప్పుడు మన పేజ్లోకి వెళ్తే జనరల్ ఇన్ఫర్మేషన్ ఫ్లో పారామీటర్స్, ఈ పేజ్కి వచ్చాం. జనరల్ ఇన్ఫర్మేషన్ ఫ్లో పారామీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తే అయిపోతుంది అనమాట, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం. సో నేను ఆల్రెడీ పేరోల్ ఫ్లోకి ఎక్స్పాత్ రాస్తున్నాను. ఓకే, చూడండి మొత్తం కుకుంబర్ పీడీనే మీకు ఎలా చెప్తున్నానో రియల్ టైంలో కూడా అలానే చూడండి. స్టెప్ ఇంప్లిమెంటేషన్, ఓకేనా? పర్సన్ మేనేజ్మెంట్, పేజ్ క్లాసెస్ ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పేరోల్ ఫ్లో ఇన్పుట్ ఫీల్డ్ దీన్ని చూస్తామంటే ఈ ఎక్స్పాత్ వర్క్ అవుతుంది చూద్దాం. ఓకే, ఎక్స్పాత్ ఫస్ట్ వన్ ఉంది. నేను ఒకే ఒక దానికి ఎక్స్పాత్ రాసుకుంటాను, నేను దేనికి రాసుకోండి. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, నేను ఒకటే దానికి రాసి అన్ని ఫిల్ చేస్తాను. చూడండి ఎలా చేస్తాం? ఒకే ఎక్స్పాత్ అన్ని వాల్యూస్ ఫిల్ అయిపోవాలి. ఎక్స్పాత్ చేంజ్ అయ్యి నేను. ఓకేనా? ఇప్పుడు ఇలా ఫార్మ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా మనం చాలా వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఇక్కడ అంటే మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, మనకు ఒకవేళ 10 ఫీల్డ్స్ 20 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి ఒక పేజ్లో. సో ఆ 20 ఫీల్డ్స్కి మీరు ఫిల్ చేయాలంటే 20 ఎక్స్పాత్లు రాయాలా లేదా? నెంబర్ ఆఫ్ ఎక్స్పాత్లు పెరిగిపోతాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి ఇక్కడ నేను టెక్స్ట్ ఎంత చేస్తున్నా, ఏదైనా టెక్స్ట్. నెక్స్ట్ ట్యాబ్ కొడితే నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చిందా లేదా? ట్యాబ్, మళ్ళీ ట్యాబ్ 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 వచ్చేసిందా లేదా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ట్యాబ్ అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ 1 2 3 4 5 6 ట్యాబ్ అంటే ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఫీల్డ్స్కి వెళ్తున్నది. అంటే ఇక్కడ నుంచి మనం కీబోర్డ్ ఈవెంట్స్ స్ట్రోక్ చేస్తున్నావా లేదా? కీబోర్డ్ నుంచి ఈవెంట్స్ స్ట్రోక్ చేస్తున్నాం అనమాట. దేనికి? మన బ్రౌజర్కి. కీబోర్డ్ ఈవెంట్స్ కానీ మౌస్ ఈవెంట్స్ కానీ స్ట్రోక్ చేయాలంటే మనకు సెలీనియంలో క్లాస్ ఉంది అనమాట, యాక్షన్స్ క్లాస్ అనేసి. సో యాక్షన్స్ క్లాస్ యూజ్ చేసి మనం కీబోర్డ్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్ స్ట్రోక్ చేయొచ్చు. మనకి ఎలాంటి ఆపరేషన్ కావాలంటే అలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. బ్యాక్ స్పేస్ చేయొచ్చు, ట్యాబ్ కొట్టచ్చు, ఎంటర్ కొట్టచ్చు. ఇప్పుడు చూడండి కర్సర్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి దీని మీద కర్సర్ హోవర్ చేయాలనుకోండి, ఇలా హోవర్ చేయొచ్చు. ఇలాంటి యాక్షన్స్ అన్ని దేంతో చేయొచ్చు అంటే యాక్షన్స్ క్లాస్తో చేయొచ్చు అనమాట. ఓకేనా? How can you stroke keyboard events and mouse events to the web browser and by using action class? Okay.
ఇలా అన్న అడగచ్చు. లేకపోతే వాట్ ఈస్ యాక్షన్స్ క్లాస్ అంటే యాక్షన్స్ క్లాస్ ఈజ్ టు స్ట్రోక్ కీబోర్డ్ ఈవెంట్స్ అండ్ మౌస్ ఈవెంట్స్ టు ద వెబ్ బ్రౌజర్. ఓకే, సో ఇప్పుడు యాక్షన్స్ క్లాస్ ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు నేను దీని స్టెప్ రాసుకుంటాను. గైస్ మీరు ఇక్కడ ఫ్రేమ్ వర్క్ వినాలి అండ్ రెస్పెక్టివ్ కాన్సెప్ట్ కూడా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఓకే, అండ్ ఏం చేయాలి, then I enter details in transfer to subledger accounting page and click on submit. అంతే కదా, transfer to subledger accounting page and click on submit. Okay, సో స్టెప్ రాసేసుకున్నాం. స్టెప్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ డెఫినేషన్ ఫైల్ రాయాలి. ఓకే, కాపీ స్పేస్ తో నేను అండర్స్కోర్ రీప్లేస్ చేసేస్తాను. ఓకే, క్లిక్ ఆన్ సేమ్ ఇదే స్టెప్, నేను జస్ట్ నేమ్ మార్చేస్తాను. ఓకే, జస్ట్ స్టెప్ డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం స్టెప్ ఇంప్లిమెంటేషన్ రాయాలి కదా. నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు వచ్చి మెథడ్ నేమ్ చేంజ్ చేయాలి. ఓకే, అయిపోయింది. సో ఇది మొత్తం తీసేయండి, మధ్యలో ఉండేదంతా. ఓకే, నెక్స్ట్ ట్రై క్యాష్ బ్లాక్ లో వచ్చి ట్రై క్యాష్ బ్లాక్ ఎందుకంటే ఇక్కడ చూడండి ట్రై ఉంది, క్యాష్ ఉంది. మళ్ళీ మనం రియల్ టైమ్ లో చెప్తుంటాం అనమాట. ట్రై క్యాష్ బ్లాక్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒకవేళ మనకు ట్రైలో మనకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వస్తే ఏమవుతుంది, ఇక్కడికి టెస్ట్ కేస్ ఆగిపోతుంది అనమాట. అలా ఆగకుండా ఆ ఎక్సెప్షన్ మనం క్యాచ్ చేసేస్తాం. ఇక్కడ క్యాష్ బ్లాక్ లో క్యాచ్ చేసేసి మనం ఓన్ ఎక్సెప్షన్ ఎర్రర్ మెసేజ్ త్రో చేసుకుంటాం. యూజింగ్ త్రో కీవర్డ్, త్రో న్యూ ఎక్సెప్షన్. మనం ఏమంటాం, ఫెయిల్ టు ఎంటర్ డీటెయిల్స్ ఇన్ ట్రాన్స్ఫర్ సబ్లెడ్జర్ అకౌంటింగ్ పేజ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకేనా, ఈ ఎర్రర్ మెసేజ్ త్రో చేసి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేస్తాం అన్నమాట. మనకి యాక్చువల్ ఎర్రర్ మెసేజ్ ఏం వచ్చింది అనేసి. ఓకే, ఇలా రాసుకోవాలి. మనం ఏ ఎక్సెప్షన్ ట్రై బ్లాక్ లో వచ్చినా ఎక్సెప్షన్ ఇక్కడ క్యాచ్ చేసేసి క్యాచ్ లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ దీని కోటెక్స్ పాత్ రాసుకున్నాం కదా. సో పేరోల్ ఫ్లో ఇన్పుట్ ఫీల్డ్ చూడండి, వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి క్లికబుల్ అంటే ఇది విజిబుల్. నేను ఒక మెథడ్ రాసుకున్నాను అనమాట. ఏంటి, వెబ్ డ్రైవర్ యూటిల్స్ డాట్ వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి విజిబుల్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అవుతున్నాం కదా, కాబట్టి ఇమీడియట్ గా ఇవి పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ లోడ్ అవ్వలేదు అనుకున్నాను, ఎక్సెప్షన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఇది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్తున్నాను. ఓకేనా, దానికి ఇక్కడ ఎక్స్పాత్ రాసుకున్నాం.
దానికి ఇక్కడ మెథడ్ రాస్తున్నాను. ఓకేనా? సో అది మనకి ఇంకా కాన్సెప్ట్ రాలేదు, ఒకటి చెప్తాను. ఓకేనా? ఇది మెథడ్, కామన్ మెథడ్. ఇది ఏం చేస్తుందంటే ఈ మెథడ్ మనం ఏదైతే వెబ్ ఎలిమెంట్ ఇస్తామో ఆ వెబ్ ఎలిమెంట్ ఆ పేజ్లో లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఓకేనా? మ్యాక్సిమం టైం ఎంత, 30 సెకండ్స్ ఇస్తే ఆ 30 సెకండ్స్ ఆ వెబ్ ఎలిమెంట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, కాబట్టి అది మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తున్నప్పుడు చెప్తాం. జస్ట్ వెయిటింగ్, ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనుకోండి మెథడ్. ఓకేనా? వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి విజిబుల్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ డాట్ ఇది. దీనికంటే ముందు ఒక థ్రెడ్ డాట్ స్లీప్ 2000 సెకండ్స్ తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు యాక్షన్స్ క్లాస్ యూజ్ చేసి దీంట్లో డేటా ఎంటర్ చేయాలంటే. ఓకే, ఎలా ఎంటర్ చేస్తాం? ఇప్పుడు యాక్షన్స్ క్లాస్ అనగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అవునా కదా? సో యాక్షన్స్, యాక్షన్ రెండు ఉంటాయి మనకి, యాక్షన్ ఒకటి, యాక్షన్స్ ఒకటి, చాలా ఉంటాయి మనకు. యాక్షన్స్ ఫ్రమ్ సెలీనియం ఇంటరాక్షన్స్, యాక్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్షన్స్, ఓకే, యాక్షన్స్ ఈక్వల్స్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్ వెబ్ డ్రైవర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ చూడండి, మనం మాన్యువల్గా ఎలా చేస్తామో అలానే చేయాలి. ఫస్ట్ నా కర్సర్ ఇక్కడ ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు నేను యాక్షన్స్ డాట్ మూవ్ టు వెబ్ ఎలిమెంట్, అవునా కదా? జాగ్రత్త చూడండి, యాక్షన్స్ డాట్ మూవ్ టు ఇది వెబ్ ఎలిమెంటే కదా? అర్థమవుతుందా? మనం కర్సర్ని అక్కడికి తీసుకెళ్తున్నాము, దాన్ని మూవ్ చేస్తున్నాం, మూవ్ టు వెబ్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మూవ్ టు వెబ్ ఎలిమెంట్ చేసి క్లిక్ చేస్తున్నాం, అవునా కదా? ఫస్ట్ యాక్షన్ డాట్ మూవ్ టు వెబ్ ఎలిమెంట్, దాంట్లో క్లిక్ చేయాలి, అవునా కదా? దాంట్లో క్లిక్ చేసి ఏం చేయాలి? డేటా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ట్యాబ్ ఎంటర్ చేయాలి, 2 సార్లు ట్యాబ్లు కొట్టాలి, అవునా కదా? మళ్ళీ ఇక్కడ డేటా ఎంటర్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఒకసారి ట్యాబ్ కొట్టాలి, మళ్ళీ డేటా ఎంటర్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ట్యాబ్. ఇలా ఒక్క యాక్షన్లో అన్నీ ఫిల్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఏం చేస్తాం అంటే ఫస్ట్ యాక్షన్స్ డాట్ మూవ్ టు ఎలిమెంట్, ఈ ఫంక్షన్ మూవ్ టు ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ మూవ్ అవ్వాలి? పేరోల్ ఫ్లో ఇన్పుట్ ఫీల్డ్ అనే ఎలిమెంట్ మూవ్ అవ్వాలి, అంతే కదా? మూవ్ టు ఎలిమెంట్ ఆఫ్ పేరోల్ ఫ్లో ఇన్పుట్ ఫీల్డ్. నెక్స్ట్ ఏం చేయాలి? మూవ్ అయిన తర్వాత డాట్ క్లిక్ చేయాలి దాన్ని. క్లిక్ ఆఫ్ ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలి? ఇదే ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏం చేయాలి? డేటా ఎంటర్ చేయాలి, అవునా కదా? డాట్ సెండ్ కీస్. డేటా ఎంటర్ చేయాలంటే సెండ్ కీసే కదా? ఏం పెడదాం? ట్రాన్స్ఫర్ ఫర్ సబ్ లెడ్జర్ అకౌంటింగ్, ఇది పెడతాం, ఈ టెక్స్ట్. ఓకే, సెండ్ కీస్. ఓకే, డేటా ఎంటర్ చేసేసింది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి? డాట్ సెండ్ కీస్, ఎన్నిసార్లు టైప్ కొట్టాలి? ఇక్కడ నుంచి 1 ఫస్ట్ కొట్టి ఇక్కడికి వచ్చింది, సెకండ్ కొట్టి ఇక్కడికి వచ్చింది అన్నమాట. 2 కదా? సెండ్ కీస్ ఆఫ్, చూడండి, కీస్ డాట్ ట్యాబ్ ఫంక్షన్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్ ట్యాబ్ కొట్టాలి, అవునా కదా? ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ డేట్ ఎంటర్ చేయాలి, డాట్ సెండ్ కీస్ డేట్ టు ఫార్మాట్, ఈ ఫార్మాట్ లోనే ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ వచ్చి క్యాలెండర్ చూడండి, క్యాలెండర్స్ డేట్ పికర్స్ తెలుసు కదా, అలా హ్యాండిల్ చేయాలి. ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే, నేను జస్ట్ సెండ్ కీస్ కూడా వేస్తాను చూడండి. కాపీ చేసుకొని ఓకే, డేట్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది మళ్ళీ ట్యాబ్ లోకి వెళ్ళాలి, ఇది ట్యాబ్ కొట్టాలి, అవునా కదా? మళ్ళీ ట్యాబ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్, ఒక్కసారి ట్యాబ్ కొట్టాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇది డ్రాప్ డౌన్, అవునా కదా? సో డ్రాప్ డౌన్ లో నేను ఇక్కడికి వచ్చి ఇలా వాల్యూ సెలెక్ట్ చేయండి. ఇదేం క్లాస్, ఇదేం డ్రాప్ డౌన్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను రియల్ టైంలో సెలెక్ట్ క్లాస్ డ్రాప్ డౌన్స్ ఉండవు అనేసి.
ఓకే, ఇది నార్మల్ డ్రాప్ డౌన్ వితౌట్ సెల్ఫ్ క్లాస్ అంటే బూట్ స్ట్రాప్ డ్రాప్ డౌన్స్ అనమాట. ఓకేనా? సో ఈ సెల్ఫ్ క్లాస్ యూస్ చేసి మనం సెండ్ చేయలేం. ఇక్కడ చూసారంటే డ్రాప్ డౌన్ లో మనం డేటా కూడా ఓన్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా, అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే బై వీక్లీ అనేది టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, బై వీక్లీ అనే దాన్ని ఎంటర్ చేసేస్తాను. నెక్స్ట్ మళ్ళీ డాట్ సెండ్ కీస్ డాట్ ట్యాబ్, అవునా కదా? ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి, మళ్ళీ డాట్ సెండ్ కీస్ యూఎస్ కార్ప్ అనేది సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, డాట్ సెండ్ కీస్ డాట్ ఇక్కడికి వచ్చింది అనమాట. ప్రాసెస్ స్టార్ట్ డేట్, ఇక్కడ కూడా డేట్ ఉంది మళ్ళీ. ఇక్కడ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ డేట్ కాపీ చేసుకొని కింద పైన మెయిన్ డేట్ కింద స్టార్ట్ డేట్ రివర్స్ ఇచ్చారా? అది వాళ్ళు అలా ఉంది, డెవలప్ చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఎండ్ డేట్, ఇక్కడ స్టార్ట్ డేట్. ఓకే, అయిపోయింది. మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఫిల్ చేసేస్తాం, నాకు ఇది అవసరం లేదన్నమాట. చేసేసి ఏం చేయాలి ఇప్పుడు, ఇది మొత్తం ఒక యాక్షన్ చూడండి, ఒకటే యాక్షన్ లో మొత్తం రాస్తాం, మొత్తం ఒకటే ఫంక్షన్. ఇది డిఫరెంట్ గా రాయలేము మనం. చూడండి, డాట్ 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 చూసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, డాట్ ఏ యాక్షన్స్ క్లాస్ రాసినా కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మీరు ఎలాంటి యాక్షన్స్ క్లాస్ అయినా రాయండి, ఒక చిన్న యాక్షన్ రాయండి, యాక్షన్ క్లాస్ యూస్ చేసి. మొత్తం మన యాక్షన్స్ పర్ఫార్మ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, డాట్ బిల్డ్, మళ్ళీ డాట్ పర్ఫార్మ్. ఈ రెండు గ్యారంటీ రాయాలన్నమాట. మొత్తం యాక్షన్స్ మీరు ఎన్నైనా రాసుకున్న యాక్షన్స్ ఓకేనా, రాసేసుకున్న తర్వాత డాట్ బిల్డ్ డాట్ పర్ఫార్మ్ గ్యారంటీ ఇవ్వాలి. ఇదేం చేస్తుందంటే మీరు పంపించిన యాక్షన్స్ అన్నిటిని బిల్డ్ చేస్తుంది, బిల్డ్ చేసిన యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే, చూడండి యాక్షన్స్ క్లాస్ మొత్తం అయిపోయింది. డేటా మొత్తం ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్, దీనికి ఎక్స్పర్ట్ చూడండి, ఎక్స్పర్ట్ రాస్తాం. దీని తర్వాత యాక్సెస్ కీ ఈక్వల్ టు /a రేట్ యాక్సెస్ కీ ఈక్వల్ టు 1/1 వచ్చిందా లేదా? నాకు ఈ యాక్షన్స్ ఆల్రెడీ ఈ పేజ్ లో ఉంటుంది, ఆల్రెడీ రాసుకుంటాను ముందే. ఎక్స్పర్ట్ కాబట్టి దీన్ని తీసుకొని ఓకే. సో నేనేం చేయాలి, ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసే ముందు ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఎలిమెంట్ అసలు క్లిక్కబుల్ స్టేట్ లో ఉందా లేదా చూడాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బై వీక్లీ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, కొన్నిసార్లు పేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి నేను వెబ్ డ్రైవర్ యూటిల్స్ కామన్ ఫంక్షన్ మళ్ళీ వెయిట్ చేయాలి. వెబ్ డ్రైవర్ యూటిల్స్ డాట్ వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్, క్లిక్ చేసేదానికి రెడీగా ఉండాలన్నమాట ఎలిమెంట్, అంతవరకు వెయిట్ చేయాలి. ఏంటి, పర్సన్ మేనేజ్మెంట్ పేజ్ డాట్ సబ్మిట్ బటన్.
ఈ వెబ్ ఎలిమెంట్ క్లిక్ చేయడానికి రెడీగా ఉండేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఈ వెబ్ ఎలిమెంట్ క్లిక్కబుల్ స్టేజ్లోకి వచ్చింది అనుకోండి, దీన్ని క్లిక్ చేసేసాం. అయిపోయింది. మొత్తం టెస్ట్ కేసు కంప్లీట్ అయిపోయిందా లేదా? మొత్తం ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇన్ని స్టెప్స్ లో కూడా మనం ఏం రాసాము? స్టెప్స్ స్పేస్ వచ్చింది చూసారా? స్పేస్ వస్తే కూడా అది మనకు రాసిన చూపిస్తుంది అనమాట. అన్డిఫైన్డ్ స్టెప్ లానే చూపిస్తుంది స్పేస్ వస్తే కూడా. సో ఇప్పుడు ఆ స్పేస్ తీసేయండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు టెస్ట్ కేసు చేద్దాం. లెట్స్ సీ టెస్ట్ కేస్ రన్ అవుతుందో లేదో. చూడండి, ఇప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అనమాట. క్రోమ్ ఓపెన్ అవుతుంది దీంట్లో.
పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఒక నిమిషం. ఓకే. ఫస్ట్ చూసారా ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తారు. డేటా కరెక్ట్ ఎంటర్ చేయలేదు చూడండి. ఇక్కడ కరెక్ట్ ఎంటర్ చేసింది. ఓకే, ఇక్కడ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసింది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఫెయిల్ అయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ స్మాల్ థింగ్ మీరు చూడాల్సింది. నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం లోడ్ అవుతుంది అనమాట. ఈ వాల్యూ లోడ్ అవడానికి ఒక 2 seconds 3 seconds టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ యాక్షన్స్ క్లాస్లో ఈ డేటా సెండ్ కేస్ చేస్తున్నాం కదా, సెండ్ కేస్ చేసిన తర్వాత డాట్ స్లీప్ పాస్ యాక్సెస్ క్లాస్ వెయిట్ చేయడానికి పాస్ వాడుతున్నాం. ఓకేనా, ఇక్కడ 2000 milliseconds వెయిట్ చేద్దాం. ఓకేనా, ఇది లోడ్ అవ్వడానికి. లోడ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ యాక్షన్ ఎలా పర్ఫామ్ చేయాలంటే మనం రియల్గా ఎలా చేస్తాం అలానే చేయాలన్నమాట. ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని సెండ్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది కదా, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే అది కరెక్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, ఎంటర్ కొట్టాలి. కాబట్టి 2000 milliseconds వెయిట్ చేసిన తర్వాత డాట్ సెండ్ కీస్ ఆఫ్ కీస్ డాట్ ఎంటర్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశాను, కాసేపు హోల్డ్ చేసి ఎంటర్ కొట్టాను అనమాట. ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫీట్కి వెళ్తున్నాం. ట్యాబ్ ఇక్కడ యూఎస్ కార్పొరేట్ ఎంటర్ చేస్తాం. ఓకే, కాబట్టి పాస్ టైం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ రన్ చేద్దాం. చూడండి
అయితే ఇక్కడ ఏమైంది మళ్ళీ చూడండి, మళ్ళీ డ్రాప్ డౌన్ ఇది, మళ్ళీ ఇక్కడ కూడా వెయిట్ పెట్టాలి. యూఎస్ కార్ప్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు వెయిట్ పెడితేనే వర్క్ అవుతుంది. ఓకే, ఆర్స్ 2000 మిల్లీ సెకండ్స్ పాస్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. యూఎస్ కార్ప్ ఎంటర్ చేసి 2000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసి ఎంటర్ కొట్టి నెక్స్ట్ ట్యాబ్ అవుతుంది. ఓకే, సో చూద్దాం.
ఇది వాల్యూ చూడండి, ఇప్పుడు వేరే వాల్యూ వచ్చింది, హెల్త్ కేర్ యూఎస్ కన్సాలిడేషన్ సెట్ ఇది వచ్చింది అనమాట. మనం ఇప్పుడు ఏం పాస్ చేస్తున్నాం, యూఎస్ కార్పన్ పాస్ చేస్తాం కాబట్టి దొరకట్లేదు. అందుకని చెప్తాం. ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ లేదు సరిగ్గా లేదు దీనికి. ఇప్పుడు రెండు యాక్షన్స్ క్లాస్ వాడితే ఇదే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేస్తాను గైస్, ఇది చూడండి జాగ్రత్తగా. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకు కర్సర్ చూడండి లోడ్ అవుతుంది, పేజ్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది. సార్ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి, ఇక్కడ స్మాల్ థింగ్స్ కూడా మీరు గమనించాలన్నమాట ఎగ్జిక్యూషన్ లో. ఓకేనా, ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. అదే చార్జర్ లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డేటా ఎంటర్ చేయగానే, ఇక్కడ ఎంటర్ కొట్టగానే పేజ్ చూడండి లోడ్ అవుతుంది. ఒక్క నిమిషం, లోడ్ అయిందో లేదా? ఓకే,
ఆ లోడ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే స్పీడ్గా ఎంటర్ చేసేస్తుంది యాక్షన్ క్లాస్ అనమాట. ఓకేనా, చాలా స్పీడ్, మొత్తం ఒకటే యాక్షన్ కాబట్టి చాలా స్పీడ్గా ఎంటర్ చేసుకుంటూ వచ్చేసినప్పుడు ఇది లోడ్ అయ్యే టైంకి వెయిట్ దొరకట్లేదు అనమాట. ఓకేనా, సో డేటా ఎంటర్ చేసి టకామని ఎంటర్ కొట్టేస్తుంది, ఆ వాల్యూ ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే మీకు చూడండి, మనకు ఆల్రెడీ డ్రైవర్ డాట్ గెట్, డ్రైవర్ డాట్ నావిగేట్ అని చెప్పాం కదా. మనం ఆటోమేషన్ రన్ చేసేటప్పుడు డ్రైవర్ డాట్ గెట్ అన్నప్పుడు బ్రౌజర్ హిస్టరీస్ ఏమి లేకుండా ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు లోడ్ అవుతుంది, కొంచెం లోడ్ అవుతుంది అన్నమాట, ఒక 3 seconds అట్లా. ఇక్కడ అంటే బ్రౌజర్ హిస్టరీ ఉంటుంది కాబట్టి ఈజీ సెలెక్ట్ చేసేస్తున్నది. ఓకే, కానీ మనం న్యూ బ్రౌజర్ ఓపెన్ చేసేటప్పుడు ఒక 3 seconds లోడ్ అయ్యి ఇది లోడ్ అవుతుంది అనమాట, కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇక్కడ 4 seconds ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇంక్రీజ్ చేశారంటే రన్ అవుతుంది అనమాట. ఒక యాక్షన్స్ క్లాస్ స్మాల్ థింగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, మన బ్రౌజర్ ఎలా వర్క్ అవుతున్నది, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది టెస్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్. ఓకే, చూడండి అన్ని ఫీల్డ్స్ బాగా ఎంటర్ అవుతాయి, ఓన్లీ ఈ ఫీల్డ్ మాత్రం సమ్ ఇష్యూ ఉంది లోడ్ అవడానికి. పేరోల్ ఫీల్డ్ చూడండి లోడ్ అయిందా లేదా, లోడ్ అవుతుందా లేదా చూడండి ఇక్కడ కర్సర్. ఓకే, సో ఆ లోడ్ అయ్యే టైంలో అది లోడ్ అవ్వక ముందు బ్యాక్ ఇది ట్యాబ్ కొట్టేసింది అనుకోండి, అప్పుడు దీంట్లో వాల్యూ ఏమి ఉండదు అనమాట. సో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే, ఓకే, సో యాక్షన్ క్లాస్ అర్థమైంది కదా అందరికి, ఎలా యాక్షన్ క్లాస్ పర్ఫామ్ చేయాలనేసి. అయితే అర్థమైందా లేదా యాక్షన్ క్లాస్? ట్యాబ్ 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 మౌస్ కర్సర్ మూవ్ చేయడానికి కూడా యాక్షన్ అయినప్పుడు కర్సర్ మూవ్ ఇక్కడ నుంచి మూవ్ చేసి ఒక వెబ్ ఎలిమెంట్ మీద హోవర్ చేయాలని కూడా యాక్షన్ క్లాస్ అన్నమాట. మొత్తం ఇంకా కీబోర్డ్ కానీ మౌస్ కానీ యాక్షన్ క్లాస్ యూస్ చేసి యూస్ చేస్తే పర్ఫామ్ చేయాలి. అవన్నీ ఇంకా మనం దీంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, రేపు చూద్దాం. ఓకే, ఈరోజు జస్ట్ మీకు ఒక రియల్ టైమ్ సినారియో ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేసి చూపించాను చూడండి, మొత్తం ఎలా రాయాలి కామన్ స్టెప్స్. ఓకే, కామన్ స్టెప్స్ రాసుకుంటే మనకి యూజ్ అయింది. చూడండి ఇప్పుడు మనం రాసిన ఒక స్టెప్ అనమాట, ఇది మొత్తం ఆల్రెడీ మన ప్రీ డిఫైన్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో రేపు యాక్సెస్ క్లాస్లో ఇంకా చాలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి చూద్దాం. ఓకే, సో అండ్ ఈ వీకెండ్ సాటర్డే సండేకి మనం సెలీనియం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సాటర్డే సండే 3 hours క్లాస్, సండే కూడా. ఓకేనా, ఓకే, సండే ఎవరికైనా ప్రాబ్లం ఉందా? No, Murli. Okay. Okay then. Bye bye.